హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ ఈ వీడియోలో ఎల్ఈడి లైట్స్ సంబంధించి డ్రైవ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో డీటెయిల్గా అయితే వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైతే కొత్తగా విజిట్ చేస్తూ ఉన్నారో ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఇక లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామండి. ఫ్రెండ్స్ ఇవి వచ్చేసి మనకి ఆశ్రమ్ కంపెనీకి చెందినటువంటి ఎల్ఈడి డ్రైవ్స్ అంటారు ఫ్రెండ్స్. ఇది వచ్చేసి మనకి ఏసీని తీసుకొని డీసీగా కన్వర్ట్ చేసి మనకు లైట్కి సప్లై అయితే ఇస్తుందన్నమాట. సో డ్రైవ్స్ అంటారు వీటిని. ఇది వచ్చేసి మనకి అవసరం కంపెనీకి చెందినటువంటిది. సో దీని వచ్చేసి మనకి ఇది వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 25 వాట్స్, దీని రేంజ్ వచ్చేసి మనకి 25 వాట్స్ అనమాట. అప్ టు 25 వాట్స్ లైట్స్ వరకు దీన్ని అయితే యూజ్ చేయొచ్చు అనమాట. సో మరి లైట్కి కనెక్షన్స్ ఎక్కడెక్కడ ఇవ్వాలి అనేది చాలామంది కన్ఫ్యూజ్గా ఉంటుందండి ఫ్రెండ్స్. దీన్ని అయితే కనుక మనం ఈ వైర్లను అయితే ఎప్పటికీ డిపెండ్ అవ్వకూడదు వైర్ల మీద. సో ఒక్కటైతే పక్కకు తీసి పెడతాను. సో ఇది ఉంది ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఈ వైర్ల మీద ఇక్కడ వైర్లు ఉన్నాయి కదా, మరి ఏది ఇన్పుట్ ఏది అవుట్పుట్ అనేది మనకి కన్ఫ్యూజ్గా ఉంటుందన్నమాట. సో ఒకటే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ సింబల్స్ ఆల్రెడీ మెన్షన్ చేస్తున్నాం. ఇక్కడ ఎల్, ఇక్కడ ఎన్, లైన్ న్యూట్రల్ అనేది మనకు ఏసీలో ఉంటాయన్నమాట. సో ఇవి వచ్చేసి మనకి పవర్ సప్లైకి ఇవి ఇవ్వాలన్నమాట కనెక్షన్స్. ఇవి వచ్చేసి మనకి ఇక్కడ చూసారు కదా, ఫేస్ ప్లస్ మైనస్. సో ప్లస్ మైనస్ అనేది మనకు డీసీలో ఉంటాయి అన్నమాట, ఏసీలో ఉండవు. ఏసీలో అయితే కనుక ఫేస్ న్యూట్రల్ ఆర్ లైన్ న్యూట్రల్ అంటారు, డీసీలో అయితే కనుక ప్లస్ మైనస్ అంటారు అనమాట. సో ఈ సింబల్స్ని బట్టి మనము ఐడెంటిఫై చేయొచ్చు ఎక్కడైనా కూడా. సో ప్లస్ మైనస్ అనేది మనకు డీసీ సైడ్ కాబట్టి ఈ లైట్ మనకి ఎల్ఈడి లైట్ అనేది మనకి డీసీలో మాత్రమే అప్లికేబుల్ అవుతుంది కాబట్టి, సో డీసీ వోల్టేజ్ కావాలి కాబట్టి ఈ ఏదైతే ఉందో ఇక్కడ మనకి ఇది వచ్చేసి మనకి ప్లస్ అనమాట. సో లైట్ కూడా సేమ్ ఇలాంటి కలర్సే ఉంటాయండి, రెడ్ కలర్ లేదా బ్లాక్ కలర్ అని ఉంటాయి. సో రెడ్ కలర్ వచ్చేసి లైట్కి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ రెండు కలిసి మనకి లైట్కి ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. ఈ రెండు కలిసి మనమైతే కనుక సప్లైకి అయితే ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ మనకి ఒక చిన్నది ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కనుక ఇక్కడ ఆన్ తర్వాత 1 2 ఉంది కదా, ఇక్కడ వచ్చేసి మనకి ఇక్కడ మెజర్ చేస్తారు కదా. సో ఇక్కడ మనకి ఫస్ట్ ప్రజెంట్ అయితే ఇంకా ఆన్లో ఉందన్నమాట. అంటే ఇది ఒక స్విచ్ లాగా వర్క్ చేస్తుంది అనమాట, ఆన్లో ఉంది. సో ఆఫ్ చేయాలంటే కనుక ఈ రెండు కలిపి మనము ఈ లాస్ట్ కంటే కనుక మనకి ఆఫ్ అయిపోతుంది అనమాట. సో డ్రైవ్ గురించి అయితే ఇది అనమాట ఫ్రెండ్స్. ఇది వచ్చేసి ఏసీ సప్లై, ఇది వచ్చేసి డీసీ సప్లై. దీని యొక్క వాట్ వచ్చేసి 25 వాట్స్ అనమాట. సో ఇదనమాట ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ సెక్షన్లో ఖచ్చితంగా రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఒకసారి కామెంట్ చేయండి, అలాంటి పెట్టడానికి ట్రై చేస్తాను. సో ఇది ఫ్రెండ్స్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.